వెళ్తూ ఉంటావు, అనుకోకుండా అపాయం వస్తుంది. ఒక్క సెకండ్లో తప్పించుకుంటావు. అమ్మయ్యా తప్పించుకున్నాను, చచ్చిపోయేవాడిని ఒక్క సెకండ్లో. ఇలా రేపు ఇంకొక అపాయం వస్తుంది, ఎల్లుండి ఇంకొక అపాయం వస్తుంది. ఇలాగా దోపిడి సొమ్ము దొరికినట్టుగా తృప్తి పొందుతావు. అంటే దొంగతనం చేసినోడు ఆ సొమ్ము తెచ్చుకొని తృప్తి పొందుతాడు. ఎన్ని రోజులు? అది అయిపోయిన దాకా సంతోషిస్తాడు. అలాగనే ఈ లోకంలో గొప్ప గొప్ప వాటిని ఎతికేవాళ్ళు, ఈ లోకంలో ధనాన్ని ఎతికేవాళ్ళు, ఈ లోకంలో అబద్ధమైన వాటిని ఎతికేవాళ్ళు, ఈ లోక సంబంధంగా జీవించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దోపిడీ సొమ్ము ఎలాగైతే దొరికితే ఆ దొంగ తృప్తి పొందుతాడో అలాగే వారి ప్రాణము గంట గంటకు ఏ టైంలో ఏ గడియలో ఎలాంటి అపకీర్తి లేకపోతే ఎటువంటి అపాయానికి గురవుతుందో తెలియని స్థితిలో వారు తృప్తి పొందుతూ ఉంటారు. కానీ నీకు ఆ ప్రాణాన్ని ఇస్తుంది నేను, కానీ నిన్ను బ్రతికిస్తుంది నేను. నీ నిమిత్తం. ఎవరి నిమిత్తం అంట చెప్పండి ఒకసారి. ఏమన్నాడు అక్కడ? నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని ఎతకవద్దు. డబ్బు, బంగారము, ఇంకా ఏం ఎతుకుతాము? ధనం. ఇంక ఈ లోకంలో అయ్యే కదా మనకు గొప్పవి. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే అబ్బో గొప్ప పేరు ఉంటుంది. అవునా? నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, దేవుళ్ళో కట్టబడితే నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. అది తెలుసా నీకు? దేవుడితో సావాసం చేస్తే నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. అది తెలుసా నీకు? నీ సంతానం నేటి వరకు జీవములో ఉంటే నీ సంతానపు వారు తరతరాలకు నిలిచి ఉంటారు. అది తెలుసా నీకు? డబ్బు ఉంటే, ధనం ఉంటే, ఐశ్వర్యం ఉంటే నీ తరం వారికే నువ్వు తృప్తి పొందుతావేమో, కానీ మరొక తరానికి ఇచ్చే అవకాశం నీకు లేదు. అదే జీవం ఉంటే, భక్తి ఉంటే, ఆశీర్వాదం ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారి కృప ఉంటే, ఆయన సంరక్షణలో ఉంటే నీ పిల్లల తరం భూమి ఉన్నంత వరకు కూడా నీవు సజీవంగా ఉంటావని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే నేను మీకు గుర్తు చేస్తున్నా, జీవమును కోరండి మీరు, జీవం కావాలని ఆశించండి మీరు. జీవములో ఉన్నటువంటి పేరు, పలుకుబడి, జీవములో ఉన్నటువంటి గొప్పతనం ఈ లోకములో ఏ ధనములో లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. జీవము గొప్పది కాబట్టి అది యేసు దగ్గర ఉంది. యేసు ద్వారా మాత్రమే పొందగలం. యేసును అంగీకరించిన వారికి మాత్రమే అది లభిస్తుంది. యేసుతో కలిసి జీవించే వారికి మాత్రమే అది లభిస్తుంది. నువ్వు లోకంలో ఎంత జీవితం అన్నా జీవించండి, నీకు పేరు రాదు. ఒకవేళ పేరు వచ్చినా అది నీ మట్టుకే ఉంటుంది, తర్వాత మాసిపోతుంది. కానీ యేసయ్యతోటి నువ్వు ఒక్కరోజు జీవించినా చాలు, వారం రోజులు జీవించినా చాలు, నెల జీవించినా చాలు, నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. ఎందువల్ల అంటే యేసయ్యలో ఉన్న జీవం అంత గొప్పది.